ఆదికాండం పేజ్ నెంబర్ చెప్పన్నా. పేజీ నెంబర్ 43, 43వ నెంబర్ పేజీ. చదవాలనుకున్న వాళ్ళు, చూడాలనుకున్న వాళ్ళు త్వరగా చూడండి, లేకపోతే వినండి, సమయాన్ని ఇక వ్యర్థం చేయకుండా. చదువుదాం. యోసేపు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ. చాలండి, చాలు. దాని రెమ్మలు ఎక్కి ఎగబాకి వ్యాపించు. ఈరోజు ఫలించే అనుభవం గురించి ఒకసారి మీకు జ్ఞాపకం చేద్దామని ఆశపడ్డాను. ఈ మాట ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. యోసేపు గురించి మనకు బాగా తెలుసు. ఎంత ధ్యానం చేసినా ఆయన జీవితం తరగని చరిత్ర. దేవుడు ఆయన జీవితంలో చేసిన ఒక్కొక్క మేలు ఘనమైనదే. కానీ తన తండ్రి పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క ఆశీర్వాదం ఇస్తూ వచ్చాడు. ఇంకొక మాట చెప్పాలంటే 11 మంది పిల్లల్ని ఒక విధంగా పోల్చి చెప్పాడు. వీడు గాడిద లాంటోడు, వీడు సింహం లాంటోడు, వీడు కట్లపాము లాంటోడు, వీడు నాగుపాము లాంటోడు, వీడు లేడి లాంటివాడు, వీడి ఆశీర్వాదం ఎలా ఉంటుంది, వీడి ఆశీర్వాదం భూమిలో ఉంటుంది, వీడి ఆశీర్వాదం సంపదలో ఉంటుంది, ఇది ఆశీర్వాదం అగాధములో ఉంటుంది అని ఒక్కొక్కరి గురించి ఆశీర్వదిస్తూ పోల్చి చెప్తున్న యాకోబు యోసేపు దగ్గరికి వచ్చేసరికి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, యోసేపు ఫలించేడి కొమ్మ, ఆ ఫలించే కొమ్మ ఓట యొద్ద ఫలించే కొమ్మ అని రాశాడు. యోసేపు గురించి ఎప్పటికైనా మనం ధ్యానం చేసి మనసులో స్థిరపరచుకోవాల్సినటువంటి మాట ఇది. భూమి మీద పుట్టిన మన జీవితంలో యేసయ్య మొట్టమొదటి మనిషికి ఇచ్చిన ఆశీర్వాదం ఈ మాట. ఏది? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అని దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి మొదటి ఆశీర్వాదం అది. ఆ ఆశీర్వాదం అనేకుల జీవితాల్లో చూస్తా వస్తే యోసేపు దగ్గర మరలా రివిజన్ చేస్తాడు దేవుడు. నువ్వు ఫలించి అభివృద్ధి చెందు, నువ్వు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి ఎక్కి ఎగబాకి వ్యాపించు అని ఇంత పెద్ద గొప్ప ఆశీర్వాదం యోసేపుకి ఇవ్వటం వెనకాల దాగిన సత్యం ఏంటి, మర్మం ఏంటి అని చూద్దాం. ఈరోజు మనం కూడా ప్రతి ఒక్కరం ఆశీర్వదించబడాలని కోరుకుంటాం, దీవించబడాలని ఆశపడతాం. దీవించబడటం ఆశ నాకు లేదయ్యా అన్న వాళ్ళు ఎవరు ఉంటే అల్లుళ్ళు చెప్పండి. చూసారా, అర్థం కాకపోయినా మీరు సైలెంట్గా ఉన్నది, ఏదో ప్రమాదకరంగా ఉందని. దీవెన పొందకూడదని ఎవరికి ఉండదు, అందరూ ఆశీర్వదించబడాలనే ఉంటుంది. అయితే ఆ ఆశీర్వాదానికి తగిన అర్హత మనలో ఉందో లేదో గమనించుకోవాలి. చూడండి, అర్హత లేకుండా అడగటం అనవసరం, అర్హత లేకుండా ప్రార్థన చేయటం అనవసరం, అర్హత లేకుండా దేవుణ్ణి వేడుకోవటం అనవసరం, అర్హత లేకుండా దేవుడు ఏదో చేస్తాడని ఆశ పెట్టుకోవడం కూడా అనవసరమే. నీకు ఎట్లా రాదు, అది నువ్వు పొందలేవు, నువ్వు అర్హుడివి అర్హురాలివి కాదు, నీ వలన కాదు. నువ్వెందుకు మరలా ఆశ పెట్టుకోవడం? దేవుడు నన్ను ఏదో ఉద్ధరిస్తాడు, దేవుడు నన్ను ఏదో ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను గొప్ప చేస్తాడని నువ్వు అసలు ఆశ పెట్టుకోవద్దు. ఎందుకంటే అర్హత లేకుండా ఆశీర్వాదం వస్తుంది అనేది అబద్ధం. నువ్వు బైబిల్ మొత్తం చదువు, పిల్లల్ని పెట్టుకొని చదివించుకో. దేవుని అద్భుతమైన కృప ఏంటంటే చదువు సంధి లేని వాళ్ళకు కూడా ఈ కడవరి కాలంలో వాక్యం వినడానికి ఒక అవకాశం వచ్చింది. సెల్ ఫోన్లో చూసినా, టీవీలో చూసినా, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక్కొక్క గ్రంథాన్ని ఆడియో రూపంలో చదివించి వినిపిస్తూ ఉన్నారు. అవకాశం దొరికింది, చక్కగా చెవు పెట్టి వినొచ్చు. ఆ మాటలు దేవుడు ఏం చెప్పాడో ఆలకించు. ఒక్కొక్క మాట నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు ఇలాగ ఆశీర్వదిస్తానన్నాడు, అయితే దేవుడు ఇలాగ దీవిస్తానన్నాడు, కానీ ఇది జరిగిన తర్వాత, ఇలా అయిన తర్వాత, ఈ మాట తర్వాత, ప్రతిదానికి ఒక లింక్ డాక్యుమెంట్ లాగా దేవుడు ఆశీర్వాదానికి వెనకాల ఒక ఆజ్ఞ ఉంటుంది. నువ్వు ఇలా చేస్తే ఆశీర్వదించబడు, నా ఆజ్ఞలు గైకొనిన వాడు పట్టణంలో దీవించబడతాడు, పొలంలో దీవించబడతాడు. నా ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నవాడు ఇంటిలోనికి వెళ్ళినప్పుడు దీవించబడతాడు, బయటకు వచ్చినప్పుడు దీవించబడతాడు. ఇలాగను మనం చదివితే ప్రతి దాని వెనకాల దేవుడు ఖచ్చితంగా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఆశీర్వాదం వెనకాల యోసేపు ఫలించిన ఆశీర్వాదం వెనకాల ఖచ్చితంగా సరదాగా ఒక మాట చెప్తా. ఈరోజు ఆరాధన అయిపోయిన తర్వాత మనం అందరం ప్రార్థన చేస్తాం, యోసేపులాగా నన్ను దీవించయ్యా, యోసేపులాగా నన్ను ఆశీర్వదించయ్యా. అస్సలు తప్పు కాదు, మనం చేయాలి కూడా. ఎందుకంటే మనం ఆయన పోలి నడుచుకోమన్నాడు, ఆయన పోలికలోకి మారమన్నాడు దేవుడు. ఆయన శిష్యుల్ని, ఆయన భక్తుల్ని మనకు మాదిరిగా పెట్టాడు. దైవజనుడైన పౌలు గారు కూడా అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు, మాదిరిగా పెట్టారు. అయితే ఆ మాదిరి ఆశీర్వాదం మనం అనుభవించడానికి ముందు మనం ఆ మాదిరి కలిగిన జీవితాన్ని ప్రాక్టీస్ చేయాలి. హలో,
యోసేపులాగా నా ఆశీర్వాదం ఉండాలి, నా కన్నులు ఎదుటి నా పిల్లలు గొప్పోళ్ళు కావాలి, నా చిన్నవాడైనా అర్హత లేనివాడైనా, ఇప్పుడు మనస్సే అనేవాడు చిన్నవాడు, వాడికి అసలు ఇజ్రాయేల్ గోత్రాలతో సంబంధం లేదు, కానీ ఆ గోత్రాల్లో ఈడొక్కడు మిస్ అవుతాడేమో అని వీడిని చేర్చడానికి తండ్రి తన ఆశీర్వాదాన్ని మొక్కలు చేసి ఎఫ్రాయిముకి సగము మనస్సేకి సగం ఇచ్చి వారిని కూడా 12 గోత్రాలు చేర్చాడు యోసేపు. అలాగని పిల్లలు ఆశీర్వదించబడాలంటే ఆ తండ్రి నిర్ణయాలు, ఆ తండ్రి భక్తి, ఆ తండ్రి జీవితాన్ని మనం పరీక్షించుకొని అలాగను బ్రతకడానికి ఇష్టపడాలి. అప్పుడు నీ ఆశీర్వాదం, నీకు దేవుడిచ్చినటువంటి మేలు, నీకు ఇచ్చినటువంటి భక్తి అనుభవాలు నీ పిల్లలకు విస్తరిస్తాయి. నీ పిల్లలు మరి ఎక్కువ మేలు పొందుకుంటారు. ఎందుకంటే మన వేళ్ళు పాడైపోయినాయి. లోకము, లోక ఆశలు, విగ్రహారాధన, శాపం, వీటన్నిటితో మన వేర్లు నింపబడి ఇప్పుడే అరకొర దేవుని వాక్యం అనే నీటితో మనం పెరుగుతూ ఉండటం వల్ల ఆ చెడు, ఆ కీడు, ఆ చేదు అనుభవాలు మర్చిపోయి ఇప్పుడే మంచి ఫలములు ఫలించే చెట్టుగా మనం ఎదుగుతున్నాం. ఇప్పుడు మన కొమ్మలు మంచి కొమ్మలు, మనకు వచ్చే ఫలాలు మంచి ఫలాలు. ఆ ఫలాలు రుచికరంగా, ఆశీర్వాదకరంగా మారాలంటే మన వేరులో చేదు ఉండకూడదు. చేదైన వేరు పుడితే ఆ చేదు వేరులో నుంచి వచ్చిన సారం కొమ్మకి, ఫలానికి వచ్చేస్తుంది. అప్పుడు ఆ ఫలం చెడిపోద్ది, ఆ ఫలం చేదైపోద్ది. అంటే నువ్వు గనక చేదైతే, నువ్వు గనక తప్పిపోతే నీ పిల్లలు తప్పిపోతారు, నీ పిల్లలు చెడిపోతారు, నీ పిల్లల భవిష్యత్తుకు డ్యామేజ్ అవుతుంది. అందుకని మనము దేవుని ఆశీర్వాదం అడిగే ముందు ఖచ్చితంగా అలాంటి జీవితం ఉందా లేదా అని పరీక్షించుకోవాలి. అర్హత ఉందా లేదా అని పరీక్షించుకోవాలి. నిన్న డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. అబ్బా దేవుడికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అని సంకలు ఎగరేసుకుంటే డిఎస్సి చదివేవాడు అనుకుంటే కుదురుతుందా? ఎవరు అనుకోవాలి? కంప్లీట్ అయిన వాళ్ళు అనుకోవాలి. అమ్మాయి నాకు డిఎస్సి అయిపోయింది, ఇప్పుడు నేను అప్లై చేయొచ్చు, చేస్తే నాకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు సంతోషపడాలి. ఇంకా నువ్వు చదివే దగ్గరే మొదట్లోనే, ప్రారంభంలోనే ఉండి ఆ నోటిఫికేషన్ వచ్చింది స్తోత్రం అనుకుంటే నువ్వు కంప్లీట్ చేసేది ఎప్పుడు? నువ్వు వాడికి వచ్చేది ఎప్పుడు? అర్హత సంపాదించేది ఎప్పుడు? ఆశీర్వాదం అనుభవించేది ఎప్పుడు? కనుక ఫలములు మన జీవితంలోకి రావాలంటే యోసేపు లాంటి జీవితం మనం ఒకసారి ప్రాక్టీస్. అంటే ఎట్లాగంటే యోసేపు ఫలించాడు. దానికి ముందు యోసేపుకి ఏం జరిగింది ఒకసారి ఇమాజిన్ చేయండి. అన్నదమ్ములతో గొడవ, తల్లిదండ్రులతో సమస్య, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఇబ్బంది, పనిచేసే దగ్గర సమస్య, యజమానుడి ఇంట్లో సమస్య. అంటే యోసేపు అడుగు పెట్టిన ప్రతి చోట సమస్యలే, ఇబ్బందులే, నష్టమే, గాయమే యోసేపుకి. అయినా తండ్రి వాగ్దానం మాత్రం మనసులో పెట్టుకున్నాడు. నేను ఫలిస్తానని చెప్పావు, నేను ఆశీర్వదించబడతానని చెప్పావు, సమయం ఏదైనా, పరిస్థితి ఏదైనా, ఎంత లోతుకెళ్ళినా నన్ను పైకి తీసుకొచ్చి ఆశీర్వాదంలో నిలబెడతావన్న నమ్మకం నాకుంది అన్న మనసు యోసేపుకి ఎట్లా ఉందో ఈ ఆరాధనలో పాల్గొన్న మన మనసులో కూడా అట్టి కృప కలుగును. చప్పలు కొట్టు, గట్టిగా కొట్టు, గట్టిగా. దేవుడు నిశ్చయముగా ఇట్టి ఫలములు కలిగిన ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రతి మనిషి యోసేపులాగా ఆలోచించాలి. చిన్న శ్రమకి, చిన్న ఇబ్బందికి, చిన్న నష్టానికి, చిన్న అవమానానికి, చిన్న నిందకి మనం భయపడితే విశ్వాస జీవితంలో, ఆత్మీయతలో ముందుకు కొనసాగలేం. ఇక ఓడిపోతే ఏముందండి? అక్కడ నిలబడిపోతే పడ్డవాడు కూడా సరే లేచి నిలబడి ముందుకు పరిగెత్తడానికి ప్రయాసపడాలి. ఈ విశ్వాస జీవితంలో నిలబడినప్పుడు ఆధ్యాత్మికంగా, లోక సంబంధంగా రెండిటిని అనుభవిస్తూ ముందుకు కొనసాగుతాం, అనేకులకు మాదిరిగా ఉంటాం. ఈ సాక్ష్యం చెప్పగలగాలి. మనం బైబిల్ గ్రంథంలో కీర్తనల పుస్తకం 52వ అధ్యాయం 8వ వచనాన్ని చదివితే అక్కడ సూపర్ మాట కనపడుతుంది. 52వ కీర్తన 8వ వచనం, కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. చాలు, ఒకసారి నా వైపు చూడండి. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను. నేను అర్ధగంటలో ముగిస్తాను చెప్పా. దావీదు భలే మాట చెప్పాడు. మనం అనుకుంటాం, బాబా ఎంత పచ్చగా ఉన్నారా, ఎంత పచ్చగా ఎదుగుతున్నారా, ఎంత పచ్చగా బతుకుతున్నారా అని మనం అనుకుంటాం. కొంతమంది బాగా బతికిన వాళ్ళని చూస్తే, సంతోషం కలకలాడుతున్న వాళ్ళని చూస్తే మనం అనుకుంటాం. ఇప్పుడు ఆయన మాట్లాడు, నేను పచ్చగా ఉన్నాను అంటున్నాడు కదా. నేనైతే దేవుని మందిరంలో ఒలీవ మొక్క వలె పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను. నేను బాగున్నాను అంటున్నాడు. నా ఇల్లు బాగుంది, నా పిల్లలు బాగున్నారు, నా ఆరోగ్యం బాగుంది, నేను సూపర్గా ఉన్నాను అంటున్నాడు. ఎప్పుడు అన్నాడు? ఏ స్థితిలో అన్నాడు? ఏ పరిస్థితిలో ఆ మాట అన్నాడో తెలుసా? అదే కీర్తన ఆ అధ్యాయంలోనే
ఆ మొదటి వచనం దానికి ముందు పైన చిన్న అక్షరాలతో ఉంటాయి చూడండి, ప్రధాన గాయకుడికి ఎదోమీయుడైన దోయేగు సౌలు నొద్దకు వచ్చి చాలండి. హలో, సౌలు దావీదును తరుముతున్నాడు. తరమటం అంటే అట్టేట్టు కాదు. కొంతమంది సైనికులను ఎంటబెట్టుకొని కత్తి, ఈట, డాలు ఇచ్చి దావీదును చంపినవాడికి మన భాషలో చెప్పాలంటే 5 లక్షల బహుమానం, 10 లక్షల బహుమానం ప్రకటించున్నాడు. దావీదు తల తెచ్చినవాడికి 10 లక్షలు. అది అనౌన్స్మెంట్. ఇక సౌలు అయితే సామాన్యుడు కాదు, ఈట పట్టుకొని తిరుగుతున్నాడు. దావీదు కనబడితే వేయటమే, పక్కన ఎవరికైనా కూర్చుకొని. ఆ కసితో తిరుగుతుంటే దావీదు దోయేగానే వాడికి చెప్పాడు, ఒరే నాయన సౌలు ఇటుపక్క వస్తున్నాడంటే పలానా రూట్లో వస్తున్నాడు, దోయేగు చెప్పాడు. దావీదు జాగ్రత్త అని చెప్పాడు. దావీదు ఏం చేశాడంటే, ఓయమ్మ ఇటుపో చంపుతాడు, అటుపో చంపుతాడు, ప్రభువా నువ్వేనయ్యా, నా శరణం నువ్వే అని ఎత్తుకుంటూ అహీమెలెకు అనేవాడి ఇంటికి చేరాడు. అరే దావీదు నన్ను ఎత్తుకుతున్నాడు రా, నీ ఇంట్లో ఉంటారని. దోయేగు వచ్చాడు, దావీదు ఎక్కడ ఉన్నావు అంటే దావీదు అన్నాడు, మరి నా పరిస్థితి బాగలేదు కదా, అహీమెలెకు ఇంట్లో దాక్కున్నానండి. ఈ దోయాగు చక్కగా సౌలు దగ్గరికి వెళ్ళి, సౌలా నీకు సంగతి చెప్పమంటావా? ఏం చెప్పు. దావీదు ఏడున్నాడు నాకు తెలుసు అన్నాడు. ఏడున్నాడు? అహీమెలెకు ఇంట్లో ఉన్నాడు. సౌలు వచ్చి ఇంటిని చుట్టుముట్టాడు. దావీదు చచ్చావు, రా బయటికి రా, ఎక్కడి నుంచి నిన్ను కాపాడే వాళ్ళు లేడు, నువ్వు ఈరోజు నా చేతులు చచ్చావు. సైన్యమంతా కండలు తిరిగిన వీరులు సైన్యమంతా ఇంటి చుట్టూ నిలబడితే నిరాధాయుడైన దావీదు ఇంట్లో ఒంటరిగా ఉంటే, కళ్ళ ముందు కత్తులు ఒంట్లో దిగబడితే నా ప్రాణం పోతుందన్న భయం గుండెల్లో ఉంటే, ఆ క్షణం అక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు. పచ్చని వలేవనై పాట పాడుతున్నాడు. కీర్తన ప్రధాన యాజకుడికి, దేవాతి దేవుడికి కీర్తన ఎత్తి పాడుతున్నాడు. ప్రభువా నేను నీ మందిరంలో పచ్చని వలి మొక్క వలె ఉన్నానయ్యా, నీ కృప మీద నమ్మకం పెట్టుకున్నాను. సౌలున్నా, దోయగున్నా, సైన్యమున్నా, ఎవరున్నా నీ కృప గొప్పదని నేను ఎంచి ఉన్నాను. నేను పచ్చగానే ఉన్నానయ్యా. యాడ పచ్చగా బయటకు వస్తే చంపుతాడు, బయట పెడితే చంపేస్తాను నిన్ను. వెన్నుపోటు పొడిచినాడు ఒక పక్క, పిల్లనిచ్చి కంటికి కాపలాగా కాపాడుసిన మామ మరొక పక్క, సైన్యం ఒక పక్క. ఇంతమంది ప్రతికూలతలో ఉంటే దావీదునే పచ్చగా ఉన్నానని ఎట్ట చెప్పాడు? ఇది పాయింట్. అందుకే మాట వరుసకైనా చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు, ఏమా ఎలా ఉన్నావు? అప్పుడు మనం దేవుని కృపను బట్టి నేను బాగున్నాను అని చెప్పాలి. గట్టిగా చప్పలు కొడదామా? దేవుని కృపను బట్టి మనం బాగున్నాం వేస్తున్నాం మనం. ఆమె ఆ మాట వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటంటే, కృప ఆ మాట వింటది. అరే నా మీద నమ్మకం పెట్టుకున్నాడు, కృప మీద నమ్మకం పెట్టుకుని నేను బాగున్నాను అంటున్నాడు, వీని బాగు చేయాలని ప్రతికూలతలో ఉన్న స్థితిలో నుంచి కృప నిన్ను లేవనెత్తి బాగు చేస్తుంది ఇస్తున్నాములో. హల్లెలూయా. అందుకు ఎప్పుడు మన నోట అపశృతి, అపశకునం, అయోగ్యమైన నిరపరాధమైన మాటలు రాకూడదు. బాగైపోద్దులే, దేవుడు చూసుకుంటాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు కృప మీద నమ్మకం పెట్టుకోవాలి, దేవుడు చేస్తాడని. అయితే ఈ మాట మాట్లాడే ముందు మన వ్యక్తిగత జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఎందుకు చేస్తాడు దేవుడు నీకు బాగు? ఎందుకు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు? ఎందుకు నీ పిల్లల్ని దీవిస్తాడు? చెప్పండి. నీ కడుపులో ఉన్న కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్య, ద్వేషాలు నీ దగ్గర పెట్టుకుంటవి. నీ అహంకారం ఏమాత్రం తగ్గకపోయా, కొంచెమైనా తగ్గించుకుంటావేమో, కొంచెమైనా లోబడతావంటే వినకపోతుంది. ఊరందరితో దండించుకొని మందిరానికి వస్తుంది. ఉపయోగం ఏముంది? అన్నయ్య నన్ను తన్నారు అన్నయ్య, నేనైతే ఎముకలు ఇరిగితేటే దంతా పాస్టర్ని కాబట్టి నేనేం అనలేకపోతున్నా. నువ్వు చేసిందంతా నాకు తెలీదా? దేవుడికి తెలీదా? నీ అహంకారం, నీ గర్వం, నువ్వు రోడ్డెక్కితే నీ మాటలు, నీ పరిస్థితి, నీ ప్రవర్తన, నీ చూపులు, నీ పద్ధతులు, నీ తలంపులు దేవుడికి తెలీదా? ఎట్లా నిన్ను ఆశీర్వదిస్తాడు? ఇవన్నీ నువ్వు సరిదిద్దుకొని కదా దేవుడు కృప మీద నమ్మకం పెట్టుకోవాలి. లేకపోతే ఏమన్నా అర్థం ఉందని దేవుడు ఉట్టిగా ఒక పాపిని దేవుడు ఆశీర్వదిస్తే పరిశుద్ధతకు విలువెక్కడా? భక్తికి విలువెక్కడా? భక్తిని బట్టి నువ్వు దీవించబడితే ఆ నీతి వలన కలిగే ధైర్యం శిఖరం లాగుంటుంది యేసునామములో. దొంగతనంగా, అన్యాయంగా, అక్రమంగా నీ చేతిలోకి వస్తే, నువ్వు దాస్తే, నువ్వు కూడబెడితే సాటిస్ఫాక్షన్ ఉండదు.
కావాలంటే కోట్లు సంపాదించిన కోటీశ్వరుల దగ్గరికి వెళ్ళండి, మనశ్శాంతి లేకుండానే బతుకుతుంటారు వాళ్ళు. తృప్తి ఉండదు. తింటారు కానీ, తిరుగుతారు కానీ, కట్టుకుంటారు కానీ, ధరించుకుంటారు కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. వాళ్ళు బంగారం కొన్నా పిచ్చి తీరదు, వస్త్రాలు కొన్నా తృప్తి చాలదు, పంచభక్ష పరమాణాలు తిన్నా నాలుకకు రుచి అందదు, కోట లాంటి ఇంట్లో పడుకున్నా నిద్ర పట్టదు. కారణం ఏంటంటే అందులో నీతి లేదు, అన్యాయపు సొమ్ము, అక్రమము సొమ్ము, భక్తి లేదు, సత్యం లేదు, యథార్థత లేని జీవితం వల్ల కలిగిన వాటి వల్ల కలిగింది కాబట్టి అందులో ఆశీర్వాదం లేదు. కానీ అదే ఒక పేదోడి ఇంటికి వెళ్ళి నిజాయితీగా బ్రతికే వాడి దగ్గరికి వెళ్ళి ఒకసారి పరీక్షించండి, నిబ్బరంగా బతుకుతాడు. హల్లెలూయా, నిబ్బరంగా బతుకుతాడు. ఈ నిబ్బరానికి కారణం ఏంటంటే కృప, భక్తి, ధైర్యం. అది అలాంటి ధైర్యం మనకు రావాలి. దావీదుకు వచ్చినట్లుగా, యేసేపుకు వచ్చినట్లుగా మనకు రావాలి. అలా రావాలి అంటే మనం మొదట ఓట యొద్ద ఫలించాలంట. హల్లెలూయా. లోకంలో లోక సంబంధమైన వాటిలో కాదు మనం ఫలించాల్సింది, ఓట యొద్ద ఫలించాలి. ఏంటి ఆ ఓట? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఒకసారి చదువు. చదువు 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 చదువు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరన నాటబడిన ఆకువాడక కాలమందు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగునుగాక. హల్లెలూయా. ఎక్కడ ఫలించాలయ్యా మనము అంటే నీటి కాలవల యొద్ద. ఏంటయ్యా నీటి కాలువలంటే? యెహోవా ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రమే నీటి కాలువలు. అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడిన వాడైనట్టుగా, వాడబారని ఆకులాగా, తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా చేయనిదంతయు సఫలమగుదు. ఫలములు వస్తాయి. వాక్యము దగ్గర దీవారాత్రములు దేవుని వాక్యము దగ్గర ధ్యానించేవాడు. చర్చికొచ్చి బండ్లు వేసుకొని తిరిగిన వాళ్ళు కాదు, చర్చికొచ్చి సెల్ ఫోన్లు రుద్దుకున్న వాళ్ళు కాదు, చర్చికొచ్చి వెనకాల వ్యవహారాలు పెట్టేవాళ్ళు కాదు. దేవుడి వాక్యం మీద మనసు పెట్టి, దేవుడి వాక్యం మీద శ్రద్ధ పెట్టి, ఆ వాక్యం విని వాక్యంలో ఉన్న లోతేంటో, దేవుడి మాట ఏంటో మనసు పెట్టి ఆనందించేవాడు వాడు ధన్యుడు. హల్లెలూయా. వాడు ఫలిస్తాడు, వారు అభివృద్ధి చెందుతారు. వారు ఆకు వాడరు, వాళ్ళ ఫలములు రాలిపోవు, వారి ఆకులు ఎండిపోవు. దీవిస్తాడు దేవుడు, ఆశీర్వదిస్తాడు దేవుడు. దేవుడు వాక్యం చదివితే సంతోషం ఎట్టొస్తుంది అన్నయ్య అని మీరంటే మీకు టేస్ట్ తెలియదని అర్థం. కడుపు నిండా భోజనం పెడితే తిని పాపం ఆ వండిన సహోదరి ఎదురు చూస్తుంది చిన్న కాంప్లిమెంటరీ కోసం. ఉండదా? ఉంటుంది కదా. ఏ రంగంలో వాడికైనా కాంప్లిమెంటరీ అనేది కంపల్సరీ ఉంటుంది. ఏదో మంచో చెడో, ఎక్కువైందో తక్కువైందో, బాగుందో బాగలేదు చెప్తే అడ్జస్ట్ చేసుకోవడమో, బాగు చేసుకోవడమో, ఇంకొంచెం రెట్టింపు ఉత్సాహంతో చేయడానికి అవకాశం ఉంటుంది. బిర్రుగా తిని ఎట్టుందంటే చేసావులే ఏముంది అంత చేసి కష్టపడి పాపం ఆ బిడ్డ వండి పెడితే అంత ఒకవేళ తినకుండా ఒక ముద్ద తిని అప్పేపేతూ ఈ ఉప్పు ఏందరా, ఈ కారం ఏందరా అని పక్కన పెట్టి అంటే న్యాయం ఆ మాటకి. మొత్తం తిని ఎట్టు ఏం చేసేవాళ్ళంటే వీడికి ఏం తెలియదు, టేస్ట్ తెలియదు, అనుభవించడం తెలియదు. ఏది ఎట్ట తినాలో అట్ట తినాలి. ఇప్పుడు అన్నం నువ్వు ఇంత తింటావు, పోతున్నోడికి ఐస్ క్రీమ్ డబ్బా ఇంత ఇస్తాడు. ఆ కొంచెం నాలుగు మీద చివరి మూమెంట్ నాలుగు మీద వేసుకుంటే అసలు ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి భలే సెట్ అయిపోద్ది. ఐస్ క్రీమ్ కొండడు తిని, ఏమంటే ఐస్ క్రీమ్ కొండడు తిని మిగతాదంతా ఏదో సపరేట్ మేక తిన్నట్టు, ఆకు తిన్నట్టుగా కొంచెం దీన్ని పక్కకి వెళ్ళిపోయి రుచి పసి లేని జీవితాలు కొన్ని ఉంటాయి. వాళ్ళకు మాధుర్యం అర్థం కాదు. దేవుని వాక్యం ఎంత గొప్పదంటే నిజంగా దావీదు అంటాడు, నేను ఆ వాక్యమును ధ్యానించుచున్నప్పుడు క్రొవ్విన మెదడు తిన్నంత తృప్తిగా ఉంటుంది అంటాడు. నాకు అప్పుడేమనిపించింది సార్, వాక్యం చదువుతున్నప్పుడు క్రొవ్విన మెదడు ఎట్టుంటుందో ఒకసారి తినాలా. ఎక్కడ దొరుకుతుంది అది? నేను ఒక ఆమెకు చెప్పా, అక్క నువ్వు వంటలు బాగా చేస్తావు కదా, ఈసారి క్రొవ్విన మెదడు చేసి పెట్టక్క. పెట్టింది. ఇంకా జీవితంలో తినకూడదు అనిపించింది.
ఇక నేను వండిన వంటకం తింటున్నట్టు కనిపించట్లా, నాకు పోయి పొట్టేలు తింటున్నట్టు అనిపించింది. పాపం ఆమెకు రాదు, నా తపం చూసి ఆమె ఆగలేక చేయాలని చేసింది, ఫెయిల్ అయింది, వికటించింది. ఇక ఉండాలిగా, అయినా సరే నాకు ఆ మనసులో ఆ మాట అట్లాగే ఉంది. ఒకరోజు నిజంగా చూడండి దేవుడు ఎంత గొప్పవాడు. ఒకరోజు బెంగళూరు పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ గొప్ప దైవజనుడు, అన్న భోజనానికి వెళ్దాం, మీతో పాటు కలిసి భోజనం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చెప్పి ఓ పెద్ద హోటల్ తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి కూర్చోబెట్టి క్రొవ్విన మెదడుని ఆర్డర్ చేశాడు. వాడు తీసుకొచ్చాడు. ఏందన్నా ఇది ఎట్టుంది, ఎట్టుంది ఏంటంటే అప్పుడు ఆయన చెబుతున్నాడు, పాస్టర్ గారు ఇది క్రొవ్విన మెదడు పాస్టర్ గారు, చాలా శ్రేష్టమైంది, విలువ ఎక్కువ, నువ్వు తినాలని పెట్టాను. మొత్తానికి ఆ వంట మాస్టర్ ఎవడో కానీ అద్భుతంగా చేశాడు. 1/2 కేజీ మాంసం తినేసేసు, రక్తం వేసేయం. హల్లెలూయా, సూపర్ ఉంది. ఇక మరలా అది కావాలని నేను ఆశపడాలి, ఎందుకంటే నాకు టేస్ట్ అలవాటు పడదు కదా, అది కావాలంటే అటు దొరకదు కదా, వదిలేసి. అందుకురా దావీదు ఈ మాట అన్నాడు అనిపించింది. క్రొవ్విన మెదడు. ఇంకా ఏమి లోతుకెళ్ళి ఆలోచన చేశాడో, ఏ మర్మంతో ఆ మాట చెప్పాడో, ఏం ఆలోచించి ఆ మాటలో ఉన్న మాధుర్యం, ఆ మాట వెనకాల ఉన్న మర్మం ఏం పెట్టి చెప్పాడో, క్రొవ్విన మెదడు తిన్నంత తృప్తిగా ఉందయ్యా దేవుని వాక్యం. నిజంగా నా ఫోన్లో కొన్ని ఫొటోస్ ఉంటాయి. ఏంటి తెలుసా, పరలోకంలో ఏఐ వచ్చింది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా, ఏఐతో చెప్తా, హలో గూగుల్, పరలోకంలో 1000 ఏళ్ల పాలన 7 ఏళ్ల విందు ఉంది కదా, ఒకసారి ఆ డైనింగ్ టేబుల్ పెట్టవా ఫోటో తీసి. వాడు ఆ ఏఐ ఒక 10 సెకండ్లు 30 సెకండ్లు తయారు చేసి పరలోకంలో 7 ఏళ్ల విందులో ఉండే డైనింగ్ టేబుల్ ఫోటో పంపిస్తే నా ప్రాణం అసలు తెప్పరిల్లిపోయి, నేను ఆడికి పోయినట్టు, ఆ నా కుర్చీలో కూర్చున్నట్టు ఊహించుకొని చివరిలో అనిపించింది, అసలు నీకు స్థలమే లేకపోతే నువ్వు వేడుకోతావురా, అమ్మో గబుక్కును మోకలేసి ప్రభా ఈ కుర్చీలో ఒక్కటైనా నాకు ఇప్పించాయా. నా స్వార్థం ఏం చూడు, ఎవరికి జ్ఞాపకం రాలే నాకు, నేనే వెళ్ళాడు కూర్చోవాలి. ఒక్క కుర్చీ అవకాశం అయ్యా. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అందరికి టచ్ ఫోన్లు ఉన్నాయి కదా, పనికి మన సోదంతా కాకుండా ఒక్కసారి వెళ్ళి పరలోకంలో 7 ఏళ్ల విందులో ఉన్న డైనింగ్ టేబుల్ ఒకసారి చూపించవా అని జస్ట్ ఇమాజిన్. చూడడానికి అది నిజమైంది కాకపోవచ్చు, ఊరికి అవగాహన కోసం చూడండి. ఆ విందు చూస్తే మత్తిపోద్ది. ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు తీర్పు తీరుస్తున్నప్పుడు, దేవుడు ఒక్కొక్కరికి బహుమానాలు ఇస్తున్నప్పుడు, ఆ వాక్య ధ్యానంలో మనస్సు నిలబెట్టినప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో. ఇక ఈ బాధలు ఎన్ని మర్చిపోతాం యేసు రక్తం వేచేయం. హల్లెలూయా. ఇక మత్తయి సువార్త ముందేసుకున్నామంటే సాయంత్రం పొద్దుపోయిన తర్వాత అన్నం తినేది. ఎందుకంటే యేసుప్రభు మాట్లాడే మాటలు, యేసుప్రభు చేసే కార్యాలు, ఆ అద్భుతాలు, అక్కడ జరిగే సంభాషణలు, ఆయన రాస్తూ ఉన్న ఆ మాటలు చదువుతున్నప్పుడు ఎంత తృప్తి కలుగుతుందో. ఆ సాటిస్ఫాక్షన్ నీకు అర్థమైతే, ఆ టేస్ట్ నీకు అర్థమైతే వదలవు. జీవం, నీటి ఊట వాక్యం, ఆ వాక్యాన్ని చేతిలో పెట్టుకొని సంకలో పెట్టుకొని తిరుగుతున్నామే కానీ దాంట్లో ఏముందో చూసుకోలేకపోతున్నాం. గూగుల్ మ్యాప్ ఫోన్లో పెట్టుకొని అడ్రస్ లేక తిరుగుతున్నట్టు. పక్కనే ఉంటుంది ఇల్లు, ఆ ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటాం, అర్థం కాదు అది ఎక్కడో. ఊరు ఇప్పటిదాకా ఏడే తిరిగాం కదరా. రాడు మా తమ్ముడు ఉన్నాడా, వాడికి లొకేషన్ పెట్టి ఈ లొకేషన్ వేసుకున్నారంటే ఆ చూడ్డాడు నాకు తెలుసులే అంటాడు. ఒకరోజు హైదరాబాద్ వచ్చాడు ఒక అబ్బాయి పెళ్ళికి, నేను రమ్మని చెప్పి ఇన్విటేషన్ ఇస్తే పిలిచా. హైదరాబాద్ వచ్చాడు. దాంట్లో పాస్టర్ గారు, మా అమ్మగారు అందరూ ఉన్నారు. మా అమ్మ కొంచెం లావు ఉంటుంది కదా, ముందు సీట్లో కూర్చోబెట్టి తిరుగుతున్నాడు. ఇట్లా వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది తమ్ముడు, జూబ్లీ హిల్స్ నుంచి రింగ్ రోడ్ ఎక్కి అట్లా రా కూకట్పల్లికి అని చెప్తే వస్తా అన్నాడు. లొకేషన్ పంపించా, ఇది పెట్టుకొని రారండి. నాకు తెలుసు, హైదరాబాద్ తెలుసు అన్నాడు. పోయి ఫిలిం నగర్లో నుంచి హైటెక్ సిటీలోకి వెళ్ళి ఒక పెద్ద పిల్లర్ ఒకటి ఉంటే దాని చుట్టే తిప్పుతున్నాడంట. చదువు సందిలేని మా అమ్మ చూసి, ఏందయ్యా ఇందా నుంచి ఎడా తిరుగుతున్నామంటే ఏమే గుర్తుపట్టిందంటే పరుగు పోయేటట్టుందని అప్పుడు ఫోన్ చేసి, అన్న ఒకసారి లొకేషన్ పెట్టన్నా. అప్పుడు వచ్చాడు. ఇంత పెట్టుకొని మనకు చేతిలో పెట్టుకొని అర్థం కాక లోకమంతా తిరిగినట్లు దేవుని ఓట మన చేతిలో ఉంది, అది గుర్తుపట్టలేకపోతే ఎట్లా? అక్కడక్కడ ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ చూస్తూ ఉంటాం. సెలైన్ బాటిల్ పెట్టుకొని బైబిల్ పట్టుకొని హాస్పిటల్లో చదువుతున్న ఫోటోలు, వీధి లైట్ల కింద అడుక్కునే వాళ్ళు, పేదోళ్ళు, ఏ ఇల్లు వాకిల్ లేని వాళ్ళు, ఆ రాత్రి అక్కడ గడిపి పోవాలనుకున్న వాళ్ళు వీధి లైట్ల కింద కూర్చొని ఈ రోజు దేవుని వాక్యం చదవకపోతే అమ్మో సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనుకుని ఆ వీధి లైట్ కింద కూర్చొని దేవుని వాక్యం చదివేవాళ్ళు, దీవారాత్రములు దాన్ని ధ్యానించేవారు. ఇలాంటి వారు మన కళ్ళకు దొరికినప్పుడు ఆహా ఎంత ఆశీర్వాదకరంగా అనిపిస్తుంది. ఒకసారి పాస్టర్ గారు రాత్రి 11 గంటలకు బైబిల్ చదువుతుంటుంది. నేను అప్పుడే కళ్ళు మొత్తా తట్టి లేపి, ఇదిగో ఈ మాట చూసావా, నీకు దొరికితే నువ్వు చదువుకోవచ్చుగా నాకు చెప్ప. ఆమె సాటిస్ఫాక్షన్ పంచుకోవాలి. అబ్బా ఎంత అద్భుతమైన మాట, ఏందో ఆమెకే ఉన్నట్టు నా బైబిల్లో లేనట్టు, ఆమె చదివినట్టు నా చదవనట్టు పంచుకోవాలి.
ఈ తృప్తి వాక్యాన్ని బట్టి ఎవరు అనుభవిస్తారో వారు నీటి కాలవల ఎవరన నాటబడిన చెట్టులాగా ఉండి ఫలిస్తారంట. హల్లెలూయా. చప్పలు కొడదాం గట్టిగా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం ఫలించాలి, ఆశీర్వదించబడాలంటే ఒకటి, ఏ స్థితిలోనైనా దేవుడు చేస్తాడని కృప మీద నమ్మకం పెట్టుకొని దేవుని కొరకు ఎదురు చూస్తూ మన చెట్టు నీటి ఊట దగ్గర ఉందో లేదో పరీక్షించుకోవాలి. నీటి ఊట అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యంతో సహవాసం చేయాలి, దేవుని వాక్యం ప్రకారం బ్రతకాలి, దేవుని వాక్యం గురించి ధ్యానం చేయాలి. ఇటు అనుభవాలు ఎవరికైతే ఉంటాయో వారి జీవితాల్లో ఆశీర్వాదకరమైన అనుభవాలు వస్తాయి. సరదాగా చెప్తా, ఏ వ్యక్తి అయితే నీటి ఊట దగ్గరికి, దేవుని వాక్యం దగ్గరికి వస్తాడో ఆ మనిషి అంట 23వ కీర్తన 1వ వచనంలో చెప్తాడు దేవుడు. 20 కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా నా కాపరి, నన్ను నడిపించుచున్నాడు. చాలండి, చాలు. ఆ అధ్యాయం మొత్తం నడిపించేటువంటి నాయకత్వం గురించి రాస్తాడు. ఆయన నా కాపరి, నన్ను శాంతి దగ్గరికి నడిపిస్తాడు, నెమ్మది గల స్థలాలకు తీసుకెళ్తాడు, గాఢాంధకారపు లోయల్లో ఉన్న ఆయన దుడ్డు కర్ర, ఆ దండం నన్ను ఆదరిస్తుంది, ఆయన నాకు తోడై ఉంటాడు, శత్రువు రాకుండా నన్ను కాపాడుతాడని అన్నీ చెప్తాడు. నువ్వు ఇప్పుడు దుడ్డు కర్ర అయినా, కాపరైనా, దేవుడైనా, ఏవైనా ఇవన్నీ వాక్యం దగ్గరికి వచ్చే నిలబడాలి. వాక్యం సారంగానే ఉంటాయి. అంటే దేవుని వాక్యముతో నువ్వు సహవాసం చేస్తే ఆ వాక్యం నీకు కాపరి అయి ఉండి ఆ కాపరి నిన్ను నడిపిస్తాడు. ఎక్కడికి? నెమ్మది గల స్థలాల్లోకి, శాంతికరమైన జలముల యొద్దకి, గాఢాంధకారపు లోయల్లో నుంచి ఆశీర్వాదకరమైన ఒడ్డుకి, శత్రువు ఎదుటి నుంచి నెమ్మది గల పరిస్థితుల దగ్గరికి కాపరి నిన్ను నడిపిస్తాడు. ఆ కాపరి స్వరాన్ని నువ్వు వినగలగాలి. దేవుని వాక్యముతో తోడుండటం అంటే, దేవుని వాక్యంతో సహవాసంగా ఉండటం అంటే కాపరి స్వరాన్ని వినటమే, అదే సహవాసం. ఈరోజు చాలామంది కాపర్లు ఎక్కువైపోయారు. ఒక కూటం పెట్టి 10 మంది కాపరం పెడతారు, వాళ్ళు కొట్టుకొని చావాలి, ఎవరికి మైకి ఇవ్వాలి అర్థం కాక. కాపర్లు ఎక్కువైపోయారు. అందుకే దైవజనుడైన పౌలు అంటాడు, నీకు తండ్రులు వేవేల మంది ఉన్నా, కాపర్లు ఎంతమంది ఉన్నా, మార్గదర్శకులు ఎంతమంది ఉన్నా, ప్రాణం పెట్టినవాడు ఒక్కడే. హల్లెలూయా. నడిపించే పరిశుద్ధాత్ముడు ఒక్కడే. వీళ్ళ స్వరాన్ని వినాలి. ఆ స్వరం ప్రకారం నువ్వు ఆలోచన ప్రకారం నడవాలి. ఎందుకని మాట చెప్తున్నానంటే, నాకు అంత దేవుడేనయ్యా, నేను దేవుడి మాట వింటానయ్యా, దేవుడి చిత్త ప్రకారమే చేస్తానయ్యా, నాకేం చెప్పక్కర్లేదు, దేవుడి మాట విను. కానీ ఆ దేవుడు నియమించిన నియమం ఒకటి ఉంది తెలుసా? యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనంలో యేసు ప్రభు కోరుకుంటాడు, యేసు ప్రభు బ్రతిమాలుకుంటాడు, యేసు ప్రభు చెప్పుకుంటాడు, అడుక్కుంటాడు. యేసు ప్రభు, సీమోను పేతురు, 3వ వచనం చదవమ్మా, 3వ వచనం 21:3. పదిహేను వచనం చదువు, 15వ వచనం చదువు. ఎరుగుదువని అనెను. నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. రెండో మారు అడిగినప్పుడు నీవే ఎరుగుదు అన్నప్పుడు ఆయన నా గొర్రెలను కాయమని ఆయనతో చెప్పాను. ఒకసారి నా వైపు చూడండి. యేసు ప్రభు పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు, అయ్యా నా గొర్రెలను మేపుతావా? మేపుతానయ్యా. నా గొర్రెలను కాస్తావా? కాస్తానయ్యా. ఇప్పుడు నువ్వే కాయొచ్చుగా, నువ్వే మేపొచ్చుగా, నువ్వే నడిపించవచ్చుగా. మరలా పేతురుతో నీకేం సంబంధం? పేతురు మధ్యవర్తి, పేతురు కాపరి, పేతురు నీ కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్త, నిన్ను నడిపించే దుడ్డు కర్ర పేతురు. ఆ పేతురికి నీకు సంబంధం లేకపోతే ఇంకంతే సంగతులు. సిగ్నల్ కట్ అయిపోయిన ఫోన్ మాదిరే, నావిగేషన్ దారి తెప్పించిన గూగుల్ మాదిరే. పేతురు నీ కొరకు
నిన్ను నడిపించడం కొరకు, నిన్ను మేపుట కొరకు నియమించబడిన నియామకుడు. ఆ స్వరం వినాలి. గొర్రెలు విశ్వాసులు కాపరి స్వరాన్ని వినాలి. ఈరోజు చాలామంది దారి తప్పిపోతున్నారు. ఎవరెవరో ఏ స్వరం అయి ఉంటున్నారు, లేనిపోని వాళ్ళంతా కల్పించుకొని వస్తున్నారు. ఒక నక్క, ఒక తోడేలు, ఒక మృగం గొర్రె చర్మం కప్పుకొని వస్తుంది. మనం ఒరే ఈ సాధు గొర్రె, ప్రేమ కలిగిన గొర్రె, మనలో ఒకటి, వందనాలండి, వందనాలు అయ్య గారు రండి. మనం చిన్నప్పుడు కథలో చదువుకుంటాం. ఒక కాపరి ఒక గొర్రెలు దొడ్డి పెట్టుకొని ఉన్నాడంట అరణ్యంలోకి వెళ్ళి. ఈ నక్క, ఈ తోడేలు ఒకటి గొర్రె చర్మం వేసుకొని దాంట్లోకి వచ్చిందంట. ఈ కాపరి అనుకున్నాడంట, ఒరే ఇది కూడా ఒక గొర్రె, దీంట్లో భాగమే అని చెప్పి ఆ మందలోనే ఉంచాడంట. కానీ ఆ తోడేలు రాత్రి అయిన తర్వాత, కాపరి నిద్రపోయిన తర్వాత ఒక్కొక్క గొర్రెని తింటాం మొదలు పెట్టేసింది. రోజు గమనిస్తున్నాడు కాపరి, గుర్తించలేకపోతున్నాడు. చివరికి మిగిలింది ఈ తోడేలు ఒకటే. ఇది కానీ ఇది చచ్చిపోద్దాం, ఇది కానీ ఏమైపోద్దాం అంటే నేను అడిగిన చచ్చేదని ముసుగు తీసింది. కాపరికి ప్రమాదం ఎదురైంది. ఈరోజు తోడేళ్ళు ఎక్కువైపోయారు. సంఘాలను చెదరగొట్టడానికి, విశ్వాసుల జీవితాలను భ్రష్టు పట్టించడానికి, ఆధ్యాత్మిక జీవితంలో నుంచి లోకం వైపు నడిపించడానికి తోడేళ్ళు వేషాలు ఎక్కువైపోయినాయి. గొర్రె చర్మం కప్పుకొని వచ్చారు. ఏమీ కాదు, ఏమీ కాదు, ఏమీ కాదు, ఏమీ కాదు. చివరి దినాలు ట్రెడిషన్ ఫాలో అయినా ఏమీ కాదని ఆధ్యాత్మిక జీవితంలో నుంచి లోకం వైపు మళ్లించే తోడేళ్ళు ఎక్కువైపోయారు. ఆ స్వరాలు మనం విన్నప్పుడు ఫలములు మన జీవితంలో పొందలేము. యేసేపు వంటి ఆశీర్వాదాన్ని, యేసేపు వంటి ఫలాన్ని మనం అనుభవించలేం. గుర్తుపట్టాలి కాపరి స్వరాన్ని, గుర్తుపట్టాలి దొడ్డు కర్రని, గుర్తుపట్టాలి దేవుని వాక్యాన్ని. అందుకే నువ్వు గనక దేవుడి వాక్యానికి దూరం అయితే అది గొర్రె, తోడేలో, నక్క నీకు అర్థం కాదు. అదే నువ్వు వాక్యం దగ్గర ఉన్నావు అనుకో, ఈ వాక్యం ప్రకారం ఈ స్వభావం తోడేలిది, వీడు మనకు మంచోడు కాదు, ఇది క్షేమంగా దూరం పెట్టేస్తుంది. ఈ వాక్యం ప్రకారం ఈ స్వభావం గొర్రెదే, ఇది మనకి ఇబ్బంది లేదు, మనం గుర్తుపట్టచ్చు. వాక్యానుసారంగా బ్రతకడానికి అవకాశం కల్పిస్తుంది దేవుని వాక్యం. అందుకే మేము ఏదైతే మీకు బోధించామో, ఏదైతే మీకు ప్రకటించామో ఆ మాటల ప్రకారం బ్రతకడానికి మీరు తీర్మానం చేసుకోండి అని దైవజనుడైన పౌలు తెస్సలోనిక పత్రికకు లేఖ రాస్తాడు. ఈవెన్ మీరు పాత నిబంధన గ్రంథంలో రూతు గురించి మీరు చదువుతున్నప్పుడు, రూతు బోయాజు పొలంలోకి వెళ్ళి పనులు ఏరుకుంటూ ఉంటుంది. పనులు ఏరుకుంటూ ఉంటే ఆ బోయాజు రూతు దగ్గరికి వస్తాడు. మీరు రూతు బోయాజుని ఎప్పటికీ పర్మనెంట్గా ఒక అర్థం చెప్తా, దాని ప్రకారం ఫిక్స్ అయిపోయింది. బోయాజు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, రూతు అంటే మనం, సంఘం. ఇప్పుడు రూతు వెళ్ళి బోయాజు పొలంలోకి వెళ్ళి పరిగె వేరుకుంటా ఉంటే బోయాజు ఆమెతో అంటాడు, నా కుమారి నీవిక్కడే ఈ పనివారితోనే నీ పరిగె కావాల్సినంత ఏరుకో, వేరొక పొలానికి వెళ్ళొద్దు, వేరొక పనివారి దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో రూతుకి ముక్కుసూటిగా చెప్తాడు. మోయాబీరాలైన రూతు చాలండి, నిలకడగా ఉండుమని నాతో చెప్పాను. ఏ ఓట దగ్గర అయితే నువ్వు ఉన్నావో, ఏ ఫలించే ఓట నిన్ను ఆశీర్వాదకరంగా నడిపిస్తుందో ఆ ఓట దగ్గర నువ్వు నిలకడగా నిలబడాలి. ఆ ఓట నిన్ను ఆశీర్వదించేటట్లుగా చేస్తుంది, ఫలములు ఫలించేటట్లుగా చేస్తుంది, ఆకు వాడకుండా బ్రతికేటట్లు చేస్తుంది. కానీ ఆ ఓటను విడిచిపెడితే నష్టపోతావు, పడిపోతావు, ఓడిపోతావు. అందుకే ఈరోజు ఉదయాన్నే గ్రూపులో అన్న ఒక మెసేజ్ పెట్టాడు, నా యందు నిలిచి ఉండువాడు. ఆ మాట యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి చెప్తాడు. ఎవని యందు నేను నిలిచి ఉందునో, ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును కదా. ఒకసారి చదువు 15వ అధ్యాయం 4వ వచనం చదువు. నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉంటాను. తనంతట తాను ఫలించదు. చాలండి, చాలు చాలు. తనంతట తాను ఫలించదు. ద్రాక్ష తీగైనా ఇంకోటైనా ఏదైనా తనకు తానుగా ఫలము రాదు. జీవం ఉంటే ఫలం వస్తుంది. ఆ జీవం మనం ప్రకటిస్తున్నా, మనం ఆరాధిస్తున్న యేసయ్యతో ఉంటే నువ్వు ఫలిస్తావు, ఆశీర్వదించబడతావు. ఈరోజు ఒకసారి పరీక్షించుకో, దేవుడితోనే ఉన్నవా లేవా. చాలామంది దేవుడితో ఉన్నట్టుగానే ఉంటారు, కానీ దేవుడితో ఉండరు, దేవుడి సహవాసంలో ఉండరు. దేవుడితో ఉంటే అనుభవాలు వేరే, దేవుడితో ఉంటే దైవాసక్తి వేరే. దేవుడి కార్యాల కొరకు, దేవుడి పనుల కొరకు, దేవుని పరిచర్య కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు, ఆధ్యాత్మికమైన ఎదుగుదల కొరకు ఆ తపన వేరుగా ఉంటుంది దేవుడితో ఉంటే. అంత్య దినాల్లో నీకు దేవుడితో సంబంధం లేకుండా వేరే వస్తున్నాయంటే ఎక్కడి నుంచో నీ ఓటలు వేరే చోటకు మల్లుతున్నాయి. జలలు గల ఓటల్లో నుంచి
జీవపు ఓటలో నుంచి పక్కకు దారి తప్పుతున్నాయి. గుర్తుపట్టుకో, వేరొక ఆసక్తి నీలో పుట్టింది, వేరొక ఓట మొదలైందంటే ఆ ఓట నిన్ను ఎండిపోయేటట్టుగా చేస్తుందేమో. దేవుని వాక్యం దగ్గర నిలబడాలి, దేవునితో నిలబడాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి. నీకు నువ్వుగా ఫలించలేవు. ఆదాము తప్పు చేశాడు, పొరపాటు చేశాడు, దిద్దుకోవాలని ఆశపడుతున్నాడు. అరే నేను తప్పు చేసిన, పొరపాటు చేసిన, ఏదో ఒకట నేను బాగోవాలని ఆశపడుతున్నాడు. టకటకా వెళ్ళి అంజూరపు ఆకులు తీసుకొని వాటిని వస్త్రాలుగా కట్టుకొని చుట్టుకొని మొత్తం చూసుకున్నాడు. ఓకే ఓకే, నా దిశమల కప్పుకొని నేను బాగున్నాను, దేవుని స్తోత్రం అనుకున్నాడు. ఎప్పటిదాకా ఉంటాయి? పొద్దున్న కుట్టుకున్నాడు, ఎప్పటిదాకా ఉంటాయి ఆకులు? మధ్యాహ్నం మంచి ఎండ తగిలిందంటే సాయంత్రానికే ఇరిగిపోతాయి. ఎడన్న కూర్చున్నాడంటే పెటపెట రాలిపోతాయి. ఆదాము తన సొంత ఆలోచనతో తనకు తానుగా ఫలించాలి, తనకు తానుగా కాపాడుకోవాలి, తనకు తానుగా తన దిశమలను భద్రపరుచుకోవాలి, తనకు తానుగా ఎదిగినవాడుగా అనిపించుకోవాలని తన సొంత ఆలోచన చేశాడు అంజూరపు ఆకులతో. అప్పుడు యేసయ్య వచ్చి, ఒరే పిచ్చోడా, చేసినోడు ఎట్టా చేసావు, ఇదెందుకు రా, ఇది ఎంతకాలం ఉండదురా, ఇది తీసేయి అన్నాడు. వెంటనే తీసేస్తే చర్మపు చొక్కాలు చేసి పర్మనెంట్ సొల్యూషన్, పర్మనెంట్గా ఆదాముకి వస్త్రాలు చేసి అనుగ్రహించాడు. అంటే మనం ఏది శాశ్వతమైన ఆశీర్వాదాన్ని సమకూర్చుకోలేం, కానీ మనము దేవుడితో ఉంటే ఆ దేవుడు కోపించే సమయంలో కూడా వాత్సల్యతను చూపించి మన అవసరతలు తీర్చగలిగిన గొప్ప దేవుడు ఆ దేవుడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అంత్య దినాల్లో ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే భూమి మీద ఆయన కొరకు నువ్వు సాక్షిగా నిలబడాలంటే ఈ క్షణం నువ్వు బాధపడుతున్న విషయంలో నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చి నిన్ను ఆశీర్వదించుటకు శక్తి గల దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏసేపులాగా నువ్వు ఫలించాలి అంటే ఏసేపు లాంటి జీవితానికి అనుమతించుకో. ఎక్కడ ఏసేపుకున్నటువంటి ఆ భక్తిని బట్టి, నీతిని బట్టి అతిశయించి గర్వించి తొందరపడని స్వభావం ఏసేపు జీవితంలో చూస్తాం. ఏ శోధనలో పడిపోలేదు, ఎక్కడ టెంప్ట్ అవ్వలేదు, ఎక్కడ తొందరపడలేదు, ఎవరిని నిందించలేదు, ఎవరిని అవమానకరంగా మాట్లాడలేదు. ప్రతి పరిస్థితిని అంగీకరించాడు, అనుమతించాడు, లోబడ్డాడు, ఒప్పుకున్నాడు. కానీ దానికి ప్రతిగా దేవుడు ఐగుప్తు సింహాసనం మీద రాజుగా నిలబెట్టాడు. కనుక ఈరోజు ఒకసారి మనం పరీక్షించుకొని మన వ్యక్తిగత జీవితాన్ని దేవుడు ఆశీర్వదించడానికి, కృప మీద నమ్మకం పెట్టుకోవడానికి నేను మాట అయితే చెప్తున్నాను, కానీ ఆ కృప నా యొద్దకు వచ్చి నన్ను ఆశీర్వదించాలంటే తగిన వ్యక్తి జీవితం నా దగ్గర ఉందా? అంత విధేయత, అంత భక్తి నా దగ్గర ఉంది. నేను పలుమార్లు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీరు ఎంతమంది నోటీస్ చేస్తున్నారో తెలియదు. తగిన సమయంలో మిమ్మల్ని ఆయన హెచ్చించున్నట్లు, ఈ మాట నోటీస్ చేస్తున్నారా? తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లు, అహంకారులను దించి అహంకారులను అణిసి దీనులకు కృపనిచ్చే దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీనులై ఉండండి. ఆ మాట ఎన్నిసార్లు చెప్పాను మీకు. ఆ టైం వచ్చినప్పుడు నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు దీనుడిగా దేవుడు కనపడాలి, దీనుడిగా కనపడాలి. ఎవరైనా అహంకారంతో కనపడితే ఆ పైనే రాసి ఉంటుంది, అహంకారులను అణిచి. దేనికండి మన అహంకారం? దేనికి? ఉన్నది ఏది మంది కాదు. కలిగిన వాటన్నిటిలో నుంచి మనం ఏదో స్థిరంగా చలశాసనాలు వేసుకొని ఇక్కడ ఉండలేం. ఏ పరిస్థితి ఎప్పుడు ఎక్కడ తేడా పడుతుందో మనకు తెలియదు. కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా ఎంతమందికి తెలుసు? ఆధార్ కార్డు చినిగిపోయింది భారతదేశంలో, పోయి లండన్లో కూర్చున్నాడు. కేఫీ డే ఉంది కదా ఒకటి, కాఫీ షాప్ ఉంటుంది రోడ్ల పక్కన, హైవేలో ఉంటాయి. 1000 కోట్లు ఆస్తి కలిగినటువంటి వ్యక్తి. కర్ణాటకలో ఏదో నది, ఆ నది పేరేదో ఉంది. మంచి ₹1,00,00,000 కారు వేసుకొని రోడ్డు పక్కన ఆపి డోర్ తీసుకొని వెళ్ళి దాంట్లో దూకి చచ్చిపోయాడు. పోతా కూడా ₹1,00,00,000 కారు వేసుకొని పోయాడు. ఆ ₹1,00,00,000 ఇస్తే మన 10 కుటుంబాలు బాగుపడతాయి. ఏ కాపాడలేదు. ఏ అహంకారానికి పోయాడో, ఏ గర్వానికి పోయాడో, ఏ అతిశయానికి పోయాడో, ఎవరితో పోల్చుకున్నాడో, అంబానీతో పోల్చుకున్నాడో, అదానితో పోల్చుకున్నాడో, దెబ్బతిన్నాడు, వెళ్ళిపోయాడు. వద్దు, ఆయన రెక్కల క్రింద దీనులై ఉందాం. టైం వచ్చినప్పుడు దేవుడు నీకు కిరీటం పెడతాడు, అప్పుడు చూస్తాడు ప్రపంచం అంతా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక టైం వస్తుంది, మౌనంగా ఉండు, తగ్గించుకొని ఉండు, దీనుడు పోయిండు, దీనురాలు పోయి ఉండు. ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు ఆహా నీ దేవుడే నిన్ను హెచ్చించాడు అని చెప్తారు. అంతే ఇస్తున్నాం వల్ల
పొగుడుకుంటారు, నీ వీధి, నీ జ్ఞానం, నీ పల్లె మొత్తం పొగుడుకుంటారు. దేవుడు అట్లా చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అక్కడ ఉంది ఆశీర్వాదం, అక్కడ ఉందే. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడ రాయబడి ఉంటుంది, ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మవశుడైన ఉండగా పరలోకం నాకు కనపడింది. పరలోకపు గుమ్మము క్రింద ఒక నీటి ఊట ఉబ్బుతుకుతుంది. ఆ నది ప్రవాహం ఎలా బయలుపెడుతుంటే సింహాసనంలో నుంచి గడప కమ్ములు దాటి ప్రయాణం చేస్తుంటే ఆ నదికి ఇరుపక్కల చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు ఆకులు ఎప్పటికీ వాడిపోవట్లేదు. ఆ చెట్టు ఫలములు ఆహారం అనుగ్రహిస్తున్నాయి. అది నెల నెలకు కాపు కాస్తుంది అని దైవజనుడు ఒక సంగతి పరలోకం నుంచి చూసి రాస్తాడు. ఇప్పుడు ఆ గడప ఎవరో కాదు, మన ప్రభువుని యేసుక్రీస్తే. ఆ నది ఎవరో కాదు, అది పరిశుద్ధాత్మ దేవుడే. కనబడిన ఆ సందర్భం, ఆ మందిరం పరలోక రాజ్యం. ఇప్పుడు ఆ పరలోక రాజ్యంలో ఆ గడప క్రింద ఉబికిన పరిశుద్ధాత్మ ఓటలో ఏ చెట్టు అయితే మొలుస్తుందో, ఏ విశ్వాస అయితే నిలబడుతున్నాడో, ఏ విశ్వాస అయితే స్థిరపరచబడుతున్నాడో, ఆ నది ఒడ్డున ఉన్న ఆ చెట్టుకి వాడిపోయే అనుభవం లేదంట. దానికి కాలంతో సంబంధం లేదు. వేసవి కాలమే కాస్తా, చలికాలమే కాస్తా, లేకపోతే ఈ వర్షాకాలమే నేను పండుతాననే ఆ స్వభావం లేదు. నెల నెల కాపు కాస్తంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెల నెల కాపు కాస్తంట. ఆ కాపు అనేకులు ఆకలి తీరుస్తుందంట, ఔషధానికి ఉపయోగపడుతుందంట, జీవం కలుగుతుందంట. కారణం ఏంటంటే ఆ నది ఒడ్డునుంది. ఆ నది పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు మనం ఫలించాలి, ఆశీర్వదించబడాలి అంటే మొదట మనం దేవుడి వాక్యం దగ్గరికి రావాలి. వాక్యమును బట్టి వాక్యము యొద్ద నిలబడాలి, వాక్యములో స్థిరపడాలి. ఆ వాక్యం మనల్ని నడిపించే కాపరిగా ఉండాలి. ఆ వాక్యం మనల్ని నడిపించే పరిశుద్ధాత్మ అనుభవంలో ఉండాలి. ఈ అనుభవాలు ఏ వ్యక్తి జీవితంలోకి వస్తాయో రాబోయే రోజుల్లో అలాంటి స్వభావం కలిగిన వారిని దేవుడు నిశ్చయముగా ఫలించేటట్లు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని రాకడ ఆలస్యమైతే, ఒకవేళ ప్రభు ఈ భూమి మీద మనల్ని ఇంకా ఆశీర్వదించాలని ఆయన ఉద్దేశం అయితే నిలిచి ఉందాం ప్రభు వాక్యం దగ్గర. దేవుడి వాక్యాన్ని ధ్యానం చేద్దాం, దేవుని వాక్యాన్ని చదువుదాం, ఆశీర్వదించబడదాం. దేవుని వాక్యంలో ఉన్నటువంటి సంతృప్తికరమైన అనుభవాల్ని అనుభవిస్తూ దేవుని రాజ్యానికి మనం సిద్ధపడుదుము గాక. అందరి తలలు వంచి కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని మోకరించి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి జీవితం. యోసేపు జీవితంలో ఎలాంటి అనుభవాలు ఎదురైనాయో మనందరికీ తెలుసు. ప్రతికూలమైన ప్రతి పరిస్థితిలో నుంచి దాటాడు, ఆశీర్వదించబడ్డాడు, హెచ్చించబడ్డాడు, గణపరచబడ్డాడు. కానీ ఈరోజు యోసేపు లాంటి ఆశీర్వాదం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. యోసేపులాగా ఫలించాలని ఆశపడుతున్నాం. యోసేపు లాంటి ఓట మనకు దొరకాలని ఆశపడుతున్నాం. కానీ ఆ ఓట దేవుని వాక్యమని గుర్తించలేకపోతున్నాం. ఆ ఓట నడిపించే కాపరని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆ ఓట పరిశుద్ధాత్మ యొద్ద ఉన్నదని గ్రహించలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా, ఆయన ఓట యొద్ద ఫలించాడంట. ఏంట ఓట? దేవుని వాక్యం అనే ఓట, కాపరి స్వరం అనే ఓట, పరిశుద్ధాత్మ అనే ఓట. ఈ అనుభవాలు మన జీవితాన్ని ఫలించేటట్లుగా చేస్తాయి. నిలిచి ఉన్నావా ఓట యొద్ద? కాపరి యొద్దే ఉన్నావా? వాక్యము దగ్గరే ఉన్నావా? పరిశుద్ధాత్మ యొద్ద నిలిచి ఉన్నావా? ఒకసారి పరీక్షించుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయనుగాక. నీలోనే నేను వెలగాలని, నీ వలనే నేను మారాలని, పరిశుద్ధాత్మ వరములతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. ఆశ కలిగిన వారు, ప్రభా యోసేపులాగా నేను ఫలించాలి, నా పిల్లలు ఫలించాలి, నా ఇల్లు, నా పంట పొలం, నా పశువులు, నా ఉద్యోగం, నా వ్యాపారం ఫలించాలని మీరు ఆశపడితే తీర్మానం చేసుకొని మీ చేతుల ఆకాశం చెప్పండి. అయ్యా, నేను వాక్యం దగ్గర నిలబడతానయ్యా ఫలించడానికే. అయ్యా, నేను కాపరి యొద్ద నిలిచి ఉంటానయ్యా ఫలించడానికే. అయ్యా, నేను పరిశుద్ధాత్మను ఆనందిస్తానయ్యా ఫలించడానికి.
అని ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ప్రేమాశక్తి గల తండ్రి, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న వేళ నీ సన్నిధికి చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటకే స్తుతి చెల్లిస్తున్నాం. లోకము దాని ఆశలను బట్టి అతిశయిస్తున్నామేమో. ఆత్మదేవుడు మీరు మాట్లాడిన మరొకసారి ఈ మాటలు నెమ్మది వేసుకొని జ్ఞాపకం చేసుకొని తీర్మానంతో ప్రార్థన చేసుకోవడానికి సహాయం చేశారయ్యా. నీ వాక్యమును విడిచి ఎంతకాలం అయిందో ప్రభా, నీ వాక్యపు మకరందాన్ని మరిచి ఎన్ని రోజులైందో. ఈ మధ్యాహ్నం ఒక తీర్మానం చేస్తాను, నిత్యము నీ వాక్యముతో సహవాసం చేయుదుముగాక. దైవజనుడి స్వరాన్ని నిర్లక్ష్యం చేసిన అనుభవాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి ప్రభా. దైవజనుడి మాటలు నిర్లక్ష్యం చేసిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి ప్రభా. కాపరి స్వరాన్ని గుర్తించుదుముగాక. మరొకసారి ఆత్మ సంబంధమైన అనుభవాల్లోకి, పరిశుద్ధాత్మ అనుభవాల్లోకి నన్ను నడిపించాలని ఆశపడినందుకు స్తుతి చెల్లిస్తున్నాం. ఆత్మలో ఆనందించేవారు, పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తున్నవారు, పరిశుద్ధాత్మ వరం కొరకు కాచుకుని ఉన్నవారు, అపేక్షిస్తున్న వారికి నిత్యముగా ఓట యొద్ద ఫలించే అనుభవం యేసు నామములో అనుగ్రహించబడునుగా కానిబలు. తీర్మానంతో ప్రార్థించిన ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.